జనవరి 1, 2024 నాడు ప్రపంచమంతా కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగి తేలుతున్నప్పుడు జపాన్ లో ఒక భయంకరమైన 7.6 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ ఒక్క రోజులోనే వందలకు పైగా భూకంపాలు వచ్చాయి. దీని కారణంగా సముద్రంలో దాదాపు 1 మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడి జపాన్ పశ్చిమ తీరాలను తాకాయి. జపాన్ వాతావరణ సంస్థ ఒక పెద్ద సునామీ హెచ్చరికను కూడా జారీ చేసింది. అయితే ఈ హెచ్చరికను తర్వాత తగ్గించారు. కానీ భూకంపం వలనే గణనీయమైన నష్టం జరిగింది. డజన్ల కొద్దీ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వేలాది ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక ప్రాంతాలు అగ్ని కీలలా పాలయ్యాయి మరియు జనవరి 2 నాటికి దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ 2 పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది, జపాన్ లో ఇన్ని భూకంపాలు మరియు సునామీలు ఎందుకు వస్తాయి? మరియు రెండవది, జపాన్ ఈ విపత్తులను ఎలా ఎదుర్కోగలదు? ఎందుకంటే ఇదే భూకంపం మరేదైనా దేశంలో వచ్చి ఉంటే బహుశా వేలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. జపాన్ ఈ విపత్తుల నుండి తనను తాను ఎలా రక్షించుకోగలదు? ఈ ప్రశ్నలన్నింటికీ ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియోని చూసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటీవల సంభవించిన ఈ భూకంపానికి 2024 సీ ఆఫ్ జపాన్ భూకంపం లేదా నోటో పెనిన్సులా భూకంపం అని పేరు పెట్టారు. దీని ఖచ్చితమైన స్థానాన్ని మన మ్యాప్ లో చూడవచ్చు. జపాన్ లో నోటో పెనిన్సులా అనే ప్రాంతం ఉంది. పెనిన్సులా అంటే 3 వైపుల నీటితో చుట్టబడిన భూభాగం. ఈ భూకంపం యొక్క ఉపరితల కేంద్రం అంటే ఎపిక్ సెంటర్ ఇక్కడ ఉంది. పశ్చిమ వైపున జపాన్ సముద్రం ఉంది. జపాన్ రాజధాని టోక్యో నుండి ఇది దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ టోక్యో వరకు కూడా ఈ భూకంపం అనుభూతి చెందింది. ఇప్పుడు మన మొదటి ప్రశ్న, జపాన్ లోనే ఎందుకు ఇన్ని భూకంపాలు వస్తాయి? దీనికి సమాధానం కూడా మ్యాప్ లోనే ఉంది. ఈ మ్యాప్ ను చూడండి. ఇది ప్రపంచంలోనే 16 ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ల మ్యాప్. ఇంతకీ టెక్టోనిక్స్ ప్లేట్ అంటే ఏమిటి? అవి భూమి యొక్క పై పొరలు. సరళంగా చెప్పాలి అంటే భూమి యొక్క క్రస్ట్ మరియు అప్పర్ మెంటల్ కలిసి ఈ ప్లేట్లను తయారు చేస్తాయి. భూమి కేంద్రంలో పుట్టే వేడి వల్ల సంవాహ ప్రవాహాలు అంటే కన్వెన్షన్ కరెంట్స్ ఏర్పడతాయి. ఈ కన్వెన్షన్ కారణంగానే ఈ టెక్టోనిక్ ప్లేట్లు చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. సంవత్సరానికి కేవలం కొన్ని సెంటీమీటర్లు మాత్రమే. ఈ 16 ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లు ఇలా నెమ్మదిగా కదులుతూ ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు లేదా ఒకదానిపై ఒకటి జరుగుకున్నప్పుడు భూకంపాలు వస్తాయి. కాబట్టి ప్రపంచంలోని ఏ దేశాలు లేదా ప్రాంతాలు ఈ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో ఉంటాయో అక్కడ ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి. ఇక జపాన్ దేశం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అది 4 వేర్వేరు టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి కలిసి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఉంటుంది. ఆ ప్లేట్లు పసిఫిక్ ప్లేట్స్, ఫిలిపిన్ ప్లేట్స్, యురేషియన్ ప్లేట్స్ మరియు నార్త్ అమెరికన్ ప్లేట్. జపాన్ లో తరచుగా భూకంపం రావడానికి ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ప్రధాన కారణం. ఇక్కడ పసిఫిక్ ప్లేట్లు దానికంటూ ఒక ప్రత్యేకం కలిగి ఉంది. ఎందుకంటే పసిఫిక్ ప్లేట్లలో అత్యధిక టెక్టోనిక్ కార్యకలాపాలు కనిపిస్తాయి. అందుకే పసిఫిక్ ప్లేట్ సరిహద్దులు మనం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తాం. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక భూకంపాలు ఇక్కడే వస్తాయి మరియు అదే సమయంలో అత్యధిక అగ్ని పర్వతాలు కూడా ఇక్కడే కనిపిస్తాయి. కొంతవరకు ఇదే విషయం ఇతర ప్లేట్లకు కూడా వర్తిస్తుంది. వీటి సరిహద్దులో ఉన్న దేశాలలో భూకంపాలు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీరు భారతదేశాన్ని ఎగువ సరిహద్దును చూస్తే ఇండియన్ ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్ సరిహద్దులో నేపాల్ గుండా వెళుతూ ఉంటుంది. అక్కడ హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అందుకే నేపాల్ లో చాలా భయంకరమైన భూకంపాలు వస్తాయి. మరియు ఉత్తర భాగంలో ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాల్లో వచ్చే భూకంపాలు ఉపరితల కేంద్రం ఎపిక్ సెంటర్ చాలా సందర్భాల్లో ఈ 2 ప్లేట్ల మధ్యనే ఉంటుంది. దీనిని మీరు ఆస్ట్రేలియా, రష్యా మరియు యూరోప్ వంటి ప్రాంతాలతో పోలిస్తే అక్కడ అరుదుగా భూకంపాలు వస్తాయి. అక్కడ ఎప్పుడు భూకంపాలు రావని కాదు, కానీ ఈ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఉన్న ప్రాంతంలో భూకంపాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు భూకంపాలు వచ్చిన అంత ప్రమాదకరంగా ఉండవు. దీనికి కారణం ఏమిటంటే ఈ ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ల లోపల కూడా చిన్న చిన్న టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి మరియు కొన్నిసార్లు ఈ పెద్ద టెక్టోనిక్ ప్లేట్లు కూడా ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు దాని ప్రభావం మధ్యలో కూడా కనిపిస్తుంది. అయితే ఆ ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఎలా ఢీకొన్నాయో ఆధారంగా వివిధ రకాల సరిహద్దులు ఏర్పడతాయి. ఉదాహరణకు కన్వర్జెంట్ బౌండరీ అంటే ఒక ప్లేటు ఢీకొని మరొక దాని కిందికి వెళ్లిపోవడం, లేదా డైవర్జెంట్ బౌండరీ అంటే ఇక్కడ 2 ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా వెళ్లిపోవడం, లేదా ట్రాన్స్ఫార్మర్ బౌండరీ అంటే 2 ప్లేట్లు సమాంతరంగా ఒకదాని ఒకటి వ్యతిరేక దిశలో కదలడం. వీటన్నిటిలో కాన్వర్జెంట్ మరియు ట్రాన్స్ఫార్మర్ బౌండరీలు అత్యంత భయంకరమైన భూకంపాలు సృష్టిస్తాయి. పసిఫిక్ ప్లేట్ అనేది ఒక కన్వర్జెంట్ బౌండరీ. ఇందులో కూడా ఒక ప్రత్యేక రకం ఉంది, అదే సడక్షన్ జోన్. ఈ సడక్షన్ జోన్ లో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి. ఎందుకంటే ఈ రకమైన ఢీకొనడంలో ఒక ప్లేట్ మరొక దాని కిందికి పూర్తిగా చొచ్చుకుపోయి భూమి లోపల ఉన్న మ్యాంటల్ లోతుకి వెళ్తుంది. అలా జరిగినప్పుడు ఆ 2 ప్లేట్ల సరిహద్దులలో సముద్రంలో ఒక లోతైన
లోతైన అగాధం ఏర్పడుతుంది. దీనిని ట్రెంచ్ అని పిలుస్తారు. సముద్రంలోని ఈ ట్రెంచ్లు సాధారణంగా సముద్రంలో అత్యంత లోతైన భాగాలుగా ఉంటాయి. తమ చుట్టూ ఉన్న సముద్ర గర్భం నుండి ఇవి 3 లేదా 4 కిలోమీటర్లు అదనంగా లోతుగా ఉండవచ్చు. భూమిపై అత్యంత లోతైన ప్రదేశం మెరీనా ట్రెంచ్ లోపల ఉన్న ఛాలెంజర్ డీప్. ఇది సుమారు 10.9 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంది. దీని గురించి మీరు చాలా సార్లు వినే ఉంటారు. కానీ మీరు బహుశా తెలియని ఒక విషయం ఏమిటంటే జపాన్ దేశం పక్కన కూడా ఒక చాలా పెద్ద ట్రెంచ్ ఉంది. దీనిని జపాన్ ట్రెంచ్ అని అంటారు. ఇక్కడ కూడా సముద్రం 8.4 కిలోమీటర్ల లోతు ఉంది. ప్రపంచంలో ఇంత లోతైన సముద్రానికి ఇంత దగ్గరగా ఉన్న దేశాలు చాలా తక్కువ. ఈ మ్యాప్ ప్రపంచ వ్యాప్తంగా సముద్ర లోతును చూపిస్తుంది. లైట్ కలర్ ఉంటే సముద్ర లోతు తక్కువ అని, డార్క్ కలర్ ఉంటే సముద్ర లోతు ఎక్కువ ఉందని అర్థం. చాలా దేశాల తీర ప్రాంతాలను గమనించండి. ఉదాహరణకు భారతదేశం, ఆఫ్రికా లేదా దక్షిణ అమెరికా తీర ప్రాంతాలు లైట్ కలర్స్ లో ఉన్నాయి. అంటే అక్కడ సముద్రం అంత లోతు ఉండదు. ఇప్పుడు జపాన్ వైపు చూస్తే దాని కుడి పక్కన ఒక పెద్ద డార్క్ కలర్ ప్రాంతం కనిపిస్తుంది. అది ఇంకేదో కాదు, అదే జపాన్ ట్రెంచ్. మనకు తెలిసిన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కూడా ఈ ప్రాంతం మీదుగానే వెళుతుంది. ఈ టెక్టానిక్ ప్లేట్ల కదలిక కారణంగా ఇక్కడ చాలా భయంకరమైన భూకంపాలు వస్తాయి. ఇక్కడ లోతైన సముద్రాలు మరియు అగ్ని పర్వతాల సంఖ్య కూడా అధికంగా ఉంది. దీని కారణంగానే సునామీలు ప్రపంచ వ్యాప్తంలో అధికంగా ఎక్కడ వస్తాయి అంటే అది జపాన్ దేశంలోనే కనిపిస్తాయి. జపాన్ తీర ప్రాంతం జపాన్ ట్రెంచ్ కు చాలా దగ్గరగా ఉంటుంది. దీనివల్ల సునామీ అలలు తక్కువ దూరం ప్రయాణించి ఒడ్డుకు చేరుకుంటాయి. అంటే ప్రజలకు హెచ్చరిక కోసం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఈ కారణం చేత సునామీల నుండి జపాన్ చాలా పెద్ద ముప్పు ఉంది. నిజానికి సునామీ అనే పదం కూడా జపాన్ భాష నుండే వచ్చింది. ఇది సు మరియు నామి అనే రెండు పదాలు కలయిక సునామీ. సు అంటే హర్బర్, నామి అంటే అల, అంటే హర్బర్ అల అని అర్థం. జపాన్ లో ఇన్ని సునామీలు రావడంతో వాటి వార్తలు ప్రపంచమంతటా వ్యాపించాయి. అలా సునామీ అనే పదం ప్రసిద్ధి చెంది ప్రపంచ వ్యాప్తంగా వాడుకలోకి వచ్చింది. ప్రపంచంలోని దాదాపు 90% భూకంపాలు ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లోనే సంభవిస్తాయి. అంతేకాకుండా ప్రపంచంలోని దాదాపు 75% అగ్నిపర్వతాలు కూడా ఇక్కడే కనిపిస్తాయి. జపాన్ లో భూకంపాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. అదేంటంటే భూకంపాల వల్ల జరిగే నష్టాన్ని తగ్గించుకోవడంలో వాళ్ళు చాలా ముందున్నారు. జపాన్ లో ఏ బిల్డింగ్ కట్టాలన్నా సరే భూకంపాలు వచ్చినా కూలిపోకుండా ఉండేలా చాలా కఠినమైన రూల్స్ పాటిస్తారు. టైషింగ్ స్టాండర్డ్ ఇది మొదటిది. ఇందులో బిల్డింగ్ పిల్లర్లు, గోడలు, బీమ్లు ఎంత మందంగా ఉండాలో, ఎంత బలంగా ఉండాలో ముందుగానే డిజైన్ చేస్తారు. భూకంపం వచ్చినా బిల్డింగ్ కదిలినా అది చెక్కు చెదరకుండా నిలబడేలా కడతారు. షైషింగ్ స్టాండర్డ్ ఈ పద్ధతి పెద్ద పెద్ద బిల్డింగ్లకు ఎక్కువ వాడుతారు. ఇందులో డాంపర్స్ అనేవి పెడతారు. ఇవి మన బైక్ లో ఉండే షేక్ అబ్జర్వర్స్ లాంటివి. భూకంపం వచ్చినప్పుడు ఈ డంపర్లు భూకంప శక్తిని చేసుకుంటాయి. అంటే బిల్డింగ్ ఎక్కువ ఊగిపోకుండా లోపలికి వచ్చే కంపనాలు చాలా వరకు తగ్గుతాయి. మెన్షన్ స్టాండర్డ్ ఇది వాళ్ళ దగ్గర ఉన్న అత్యంత ఆధునిక హైటెక్ పద్ధతి. ఇందులో బిల్డింగ్ ను భూమి నుండి పూర్తిగా వేరు చేస్తారు. ఎలాగంటే బిల్డింగ్ పునాది కింద సీసం, స్టీల్, రబ్బర్ తో చేసిన ప్రత్యేక పొరలు పెడతారు. దీని వల్ల కింద భూమి ఎంత కదిలినా దానిపైన ఉన్న బిల్డింగ్ మాత్రం చాలా స్థిరంగా ఉంటుంది. భూమి కదులుతున్న బిల్డింగ్ పెద్దగా కదలదు. టోక్యోలో ఉన్న ఎత్తైన స్కైట్రీ అనే బిల్డింగ్ కూడా ఈ టెక్నాలజీతో కట్టారు. 2011లో జపాన్ లో 9.0 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపంలో కూడా ఈ టవర్ కు ఎలాంటి నష్టం జరగలేదు. భూకంపాల నుండి తమ బిల్డింగ్ ను కాపాడుకోవడంలో జపాన్ చాలా ముందుంది. కానీ సునామీ విషయంలో మాత్రం వాళ్ళ ప్రయత్నాలు 100% విజయవంతం కాలేదు అని చెప్పాలి. భూకంపాలతో పోలిసే సునామీలను పూర్తిగా ఆపడం చాలా కష్టం. అయినప్పటికీ జపాన్ ప్రజలు వాటి నుండి రక్షించుకోవడానికి కొన్ని పద్ధతులను పాటిస్తారు. వాటిలో ఒకటి సునామీ కంట్రోల్ ఫారెస్ట్. సముద్రం పక్కన చాలా చెట్లను నాటుతారు. సునామీ అలలు వచ్చినప్పుడు ఈ దట్టమైన అడవి వాటి వేగాన్ని, శక్తిని తగ్గిస్తుంది. దీని వల్ల లోపలికి వచ్చే నష్టం కొంతమేర తగ్గుతుంది. మరొకటి కోస్టల్ డైక్. ఇవి సముద్రం ఒడ్డున కట్టే చాలా పొడవైన రాళ్లతో లేదా సిమెంట్ తో నిర్మించిన పెద్ద గోడలు. వీటిని కట్టడానికి చాలా ఖర్చు అవుతుంది. అయినా సరే ఇవి సునామీ అలల ప్రభావాన్ని తగ్గించడంలో చాలా వరకు సహాయపడతాయి. వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో సునామీ ఎవాక్యుయేషన్ టవర్లు కూడా నిర్మించారు. అంటే సముద్రానికి దగ్గరగా ఉండి సునామీ ప్రమాదం ఎక్కువ ఉన్న చోట్ల ప్రజలు పారిపోవడానికి తక్కువ సమయం ఉన్నప్పుడు ఈ టవర్లలోకి వెళ్లి సురక్షితంగా ఉంటారు. ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నట్లే ఇది పనిచేస్తుంది. జపాన్ ప్రభుత్వం తమ హెచ్చరిక వ్యవస్థలను బాగా మెరుగుపరిచింది. సునామీ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ప్రజలకు తరచుగా మాక్ డ్రిల్స్ చేయిస్తారు. దీనివల్ల ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. చివరిగా వాళ్ళు సముద్రం దగ్గర సీ వాల్స్ అని పిలిచే పెద్ద కాంక్రీట్ గోడలు కూడా నిర్మించారు. జపాన్ తీరం ప్రాంతం దాదాపు 22,000 మైళ్ళ పొడవు ఉంటుంది. అందులో 40% భాగం ఈ గోడలతో కప్పబడి ఉంది. కానీ 2011లో వచ్చిన భారీ సునామీ లాంటి అతి పెద్ద విపత్తుల ముందు ఈ గోడలు కూడా కొన్నిసార్లు పని చెయ్యలేదు. అప్పుడు అలలు ఈ గోడలను దాటి లోపలికి వచ్చాయి. ఈ సునామీకి కారణమైన భూకంపం జపాన్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనది. ఇది సునామీ వల్ల ఫుకుషిమా న్యూక్లియర్ డిజాస్టర్ కూడా జరిగింది. అక్కడి అణు రియాక్టర్లు దెబ్బతినడంతో ప్రమాదకరమైన రేడియేషన్ బయటపడి అది మొత్తం పసిఫిక్ సముద్రం అంతటా వ్యాపించింది. 2011లో వచ్చిన
ఈ భూకంపం మరియు సునామీ జపాన్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన విపత్తుగా నిలిచాయి. ఈ ఘటనలో దాదాపు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన అనుభవం తర్వాత జపాన్ ప్రభుత్వం బిల్డింగ్లు కట్టే రూల్స్ ను, విపత్తుల నుండి కాపాడే పద్ధతులను ఇంకా కఠినతరం చేసింది. చూశారు కదా, ప్రకృతి విపత్తుల ముందు మానవుడు ఎంత నిస్సహాయంగా ఉంటాడో, కానీ జపాన్ లాంటి దేశాలు వాటిని ఎదుర్కోవడానికి ఎంత సిద్ధంగా ఉంటాయో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దినకర టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మా కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం.